హలో అండి. హియర్ అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా. రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్ లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్, మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. I hope you'll get good success. థ్యాంక్ యూ. హలో గీత, ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ మా. Yes. By the way, you're very positive, very very positive. థ్యాంక్ యూ మా. Yes, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెజెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెజెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు, అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెజెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్కి ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ అక్కడ చూపిస్తారు, మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడ్డో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ, గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు, అంటే మనం పెద్ద సినిమాల గురించి, మీడియం రేంజ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వాటికి స్టార్స్ వల్ల విజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. అవును సార్. బట్ ఇండస్ట్రీలో యావరేజ్లో 250 సినిమాలు 300 చేస్తే అందులో
మోర్ దెన్ 60-70% చిన్న సినిమాలే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఎస్ సార్. ప్రాబ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఈ రొటేషన్ అన్నింటిలోనే చిన్న సినిమాల్లోనే ఎక్కువ జరుగుద్ది పెద్ద సినిమాల కంటే కూడా. బట్ స్టిల్ ఏంటంటే థియేటర్గా రప్పించడం అనే కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ చిన్న సినిమాలు స్ట్రగుల్ అవుతాయి. ఎస్. ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యాప్ డేట్ దొరక్క, ఓటీటీ రిలీజులు లేక ఎస్. ఇబ్బందులు పడి లాస్ట్ రిలీజ్ ముందు వచ్చి క్యాష్ బర్న్అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా సినిమాలు ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీ కేజ్ ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొంచెం ప్యాషనెట్గా ప్రమోషన్స్లో ట్రై చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దట్ మీరు చేసే అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగే తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మారాలి సార్. నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయ అంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది, కాకపోతే సైజు చిన్నది. తిప్పి కొడితే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? అందుకనే మన సీఎం గారు కూడా చెప్పారు ఏమనంటే, బాలీవుడ్ని, కాలీవుడ్ని, ఇంకోవుడ్ని దాటి మనం ముందుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పారు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానికి మనం ఏం చేయాలి? రెగ్యులర్ పందాలో మళ్ళీ వెళ్తే ఎట్లా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షన్, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చి పోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం, ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఎందుకు కష్టపడాలి? నేను అనేది ఏంటంటే, ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది, నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయినాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలను బెండ్ చేయొచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ చూసినా 1,00,000 కోట్లు దాటే ఉంటాయి చాలా వరకు. ఇది మనం మొత్తం కలిపిన 10,000 కోట్లు ఉండదు. మీరు స్టాక్ మార్కెట్లకు వస్తేనే బిలియనీర్లు అవుతారు. నేను ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతూ ఉంది నాకు ఇది. అదర్వైజ్ ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు అప్పు తెచ్చినా ఒకళ్ళే భారం మోయలేరండి. ప్రజల్ని భాగస్వాములు చేసుకోండి. ఒక 30 ప్రజలకు వాటా ఇచ్చేయండి, 1/2 ప్రొడ్యూసర్ పెట్టుకోండి. ప్రజలే తీసుకెళ్తారు సినిమాలని. ప్రతి కంటెంట్ గుడ్ కంటెంటే, బ్యాడ్ కంటెంట్ అనేది ఏముండదు. 2 గంటల ఎంటర్టైన్మెంట్కి బ్యాడ్ గుడ్ ఏముందండి? 100 రూపాయలు పెట్టేదానికి ఇలా పాప్కార్న్ తింటే ఇలా గంటలు అరిగిపోద్ది. అలా ఏదో ఒక సిగరెట్ హెల్త్కి మంచిది కాంది, అదే 100 రూపాయలు పెట్టి తాగేస్తున్నారు. అలాంటిది 2 గంటలు ఎంటర్టైన్మెంట్. ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్లు ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు తీసుకునే స్థాయికి వెళ్ళారు. కానీ బట్ ప్రొడ్యూసర్లు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళాలి. నాలాంటి వాళ్ళని వాడుకోండి. మా జూనియర్ బిట్స్ పిలానీలో చేసిన ఆయన స్విగ్గీ అనే బచ్చా కంపెనీ 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. నేను అనేది ఏంటంటే, చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు రొటీన్ పద్ధతులు వెళితే ఇలాగే ఉంటారు. మోస పద్ధతి మార్చుకోండి. నాలాంటి వాళ్ళని పిలిచి డిస్కస్ చేయండి. ముందు మూవీ ఇండస్ట్రీ ఇది చేయటం వల్ల 100 మంది కాదు డైరెక్టర్లు, టెక్నీషియన్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ పెరుగుతారు. అందరికి ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది నేను కరెక్టా కదా మీకు చెప్పేది? కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే లేదు. సో ఇది నా ఆలోచన. ఈడెవడరా చిన్న ప్రొడ్యూసర్ అవ్వక్కర్లా చెప్పాలంటే. కామన్ సెన్స్తో మాట్లాడుతున్నా. వరల్డ్ వార్ గురించి నాకేం సంబంధం? కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ఉండేవాడు, తెలియగలవాడు ఎప్పుడు బయటికి రావాలి. ఏ ఇండస్ట్రీ అని ఎదగాలి. ఉట్టిగా మాట్లాడుకుని ఒక ప్రొడ్యూసర్ మీద భారం వేస్తే ఇండస్ట్రీలు ఎదగవు. ఎంత ఎదిగినా చూస్తానికి షోఆపు, పైన పట్టారం, లోన్ లొట్టారం ఏముండదు. మళ్ళీ పేరు గొప్ప, ఊరు దెబ్బ, చూస్తే అప్పులు అందరికీ. ఇది నిజమా కాదా చెప్పండి. గుండె మీద ధైర్యం వేసుకొని ఎవరు తృప్తిగా నిద్రపోతున్నారో చెప్పండి. ఎంత పెద్ద నిర్మాతలు అయితే గుండె గడ వణుకుతుంది సినిమా రిలీజ్ కావాలంటే. ఇంతమందిని చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు నాకంటే ఎక్కువ. సో ఇది మారాలంటే సిస్టమే మారాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నేను ఆన్సర్ కొంత ఇచ్చాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిత్రా శర్మ గారు హియర్.